హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో ఆమ్లెట్ని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకుని వీలైనంత సన్నగా తరగండి. ఆ హాఫ్ టీ స్పూన్తో పావు టీ స్పూన్ జీలకర్ర మరియు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. జనరల్గా ఆమ్లెట్కి సాల్ట్ చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే ఎగ్స్లో ఆల్రెడీ లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి. సాల్ట్ మరియు జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్‌లోంచి వాటర్ బయటకొచ్చేంత వరకు అలా గట్టిగా పిసకండి. ఆమ్లెట్ టేస్టీగా రావాలంటే అసలు చిట్కా ఇక్కడే ఉందండి. అలా ఆనియన్స్‌లోంచి వాటర్ బయటకొచ్చేంత వరకు స్క్వీజ్ చేసుకొని, ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలుపుకొని ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు మరియు మీ రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత 2 ఎగ్స్‌ని బ్రేక్ చేసుకొని, యెల్లో మరియు వైట్ ఈ 2 బాగా కలిసేలాగా ఆ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి ఒక ఫ్రై పాన్ తీసుకొని, ఆ ఆయిల్ స్పూన్‌తో ఒక స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆమ్లెట్‌కి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఎగ్ మిశ్రమం పోసుకొని, ఇంక స్టవ్‌ని సిమ్‌లో పెట్టి, ఇంకా ఆమ్లెట్ కంప్లీట్ అయ్యేంత వరకు సిమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌ని ఆ విధంగా మూవ్ చేస్తే ఆమ్లెట్ పైనున్న లిక్విడ్ అంతా ప్యాన్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే ఆమ్లెట్ పైనున్న లిక్విడ్ గట్టిపడుతుందో అప్పుడు మెల్లిగా ఆమ్లెట్‌ని రెండో వైపుకి తిప్పుకోండి. అలా రెండో వైపు కూడా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకో వైపుకి తిప్పుకోండి. అలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆపేయండి. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు గరం మసాలా ఇవేమీ వేయకుండా చాలా సింపుల్‌గా తయారు చేసిన ఈ ఆమ్లెట్ ఎక్కడ నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి నా స్టైల్‌లో ఆమ్లెట్ ట్రై చేసి, ఆ టేస్ట్ మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు.